విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమైంది. అనేక మలుపులు తిరిగిన ఈ కేసును ఎట్టకేలకు ఛేదించారు పోలీసులు. 36 గంటల తర్వాత పసిబిడ్డను సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో చిన్నారిని విజయవాడ హాస్పిటల్ కు తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు అధికారులు. ప్రస్తుతం బాబు సేఫ్ గా ఉన్నాడని, చిల్డ్రన్స్ వార్డులో ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెబుతూ ఉన్నారు డాక్టర్స్. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే విచారణ తర్వాతే పూర్తి వివరాలను వెల్లడిస్తామని అంటున్నారు. చిన్నారికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మనకి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, చెప్పండి, బాబును అసలు ఎక్కడ గుర్తించారు? ఇప్పుడు బాబు హెల్త్ ఇష్యూస్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు? బాబు అప్పుడే ట్రీట్మెంట్ లో ఉండే కదా, డాక్టర్స్ ఏం చెబుతూ ఉన్నారు? మమత, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మాయమైన బాబును రాత్రి అవనిగడ్డలో కనుక్కున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో బాబు ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు హొటాహొటిన ఇక్కడ నుంచి తరలి వెళ్లడం జరిగింది. అవనిగడ్డలో ఇద్దరు ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ పోలీసులు 10 బృందాలుగా వెళ్ళిన పోలీసులు అక్కడ పట్టుకోవడం జరిగింది. అయితే ఒక మహిళ ఎవరైతే కిడ్నాప్ చేసిందో ఆ బాబును, ఆ మహిళను, అదేవిధంగా మరో వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు. అయితే ఇక్కడ నుంచి విజయవాడ నుంచి వెళ్ళిన పోలీసులు ఈ విజయవాడ నుంచి దొంగిలించిన బాబు కాదని చెప్పి అక్కడ సెల్ ఫోన్ లో ఫోటో తీసి ఇక్కడ పేరెంట్స్ కి అందజేయడం జరిగింది. అయితే ఈ పేరెంట్స్ తమ బాబాయ్ అని చెప్పి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడికి అర్ధరాత్రి 12:30 సమయంలో అవనిగడ్డ నుంచి విజయవాడకు తీసుకురావడం జరిగింది. విజయవాడ తీసుకొచ్చిన అనంతరం TCS పోలీస్ స్టేషన్ లో మొదట ఫార్మాలిటీ ప్రకారం అప్పగించడం జరిగింది. అయితే ఎవరైతే ఈ దొంగిలించిన మహిళ, అదేవిధంగా మరొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని TCS పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి బాబుని సేఫ్ గా తీసుకొచ్చి తల్లి ఒడికి చేర్చడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా 36 గంటల్లో తీవ్ర ఉత్కంఠకు అర్ధరాత్రి 2 గంటలు తెరపడింది. 2 గంటలకి బాబు తల్లి ఒడికి పోలీసులు సేఫ్ గా చేర్చడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించిన ఈ సంఘటన రాత్రి 2 గంటలకు సుఖాంతమైంది. తల్లిదండ్రులంతా కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు, తమ బాబు తమకు చేర్చారని చెప్పి. అయితే ఎవరైతే దాదాపు ఈ సంఘటన మొత్తం 36 గంటల్లో జరిగిన గందరగోళ పరిస్థితి అంతా ఏదైతే ఉందో అదంతా కూడా ఆ రాత్రి అంతా కూడా పోలీసులు ఈ రోజు 10 గంటలకి మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే బాబును తల్లి ఒడికి సేఫ్ గా చేర్చామని చెప్తా ఉన్నారు పోలీసులు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరైతే దొంగిలించిన మహిళ, అదేవిధంగా మరొక వ్యక్తి ఎవరైతే అదుపులో తీసుకున్నారో వాళ్ళిద్దరిని కూడా ఈ ముఖర్జీ అనే ఆసుపత్రి సిబ్బంది సెక్యూరిటీ ఎవరైతే ముఖర్జీ అని ఉన్నారో ఆ ముఖర్జీ చెప్పిన సమాచారం ఆధారంగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. మచిలీపట్నం వైపు బస్టాండ్ లో ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ ఉందో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మచిలీపట్నం వైపు ఒక మహిళ వెళ్ళిందని చెప్పి అక్కడ నుంచి ఆరా తీయడం జరిగింది. దీని నేపథ్యంలోనే ఈ ముఖర్జీ ఇచ్చిన సమాచారం ఇదంతా కూడా పోలీసులు గ్యాదర్ చేసి 10 బృందాలుగా విడిపోయిన టీంలన్నీ కూడా హొటాహొటిన పట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి కూడా అత్యంత సాటిస్ఫాక్షన్ సినిమా వ్యక్తిలో కూడా అవనిగడ్డ నుంచి విజయవాడకు తరలించడం జరిగింది. మమత, ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎంత సంచలనంగా, ఎంత ఉత్కంఠ చెందినప్పుడు కూడా 36 గంటల లోపల పోలీసులు అత్యంత చాకచక్యంగా ఈ కేసును ఛేదించడం జరిగింది. సీఎంతో సహా అందరూ కూడా ఈ కేసుకు సంబంధించి తీవ్ర ఆందోళనకు గురవడంతో వాళ్ళందరూ కూడా పోలీసులంతా కూడా నిద్రాహారాలు మానేసి పనిచేసి 36 గంటల్లోగా బాబుని తల్లి ఒడికి చేర్చింది. ఏదైనప్పటికీ కూడా అర్ధరాత్రి బాబుని తల్లి ఒడికి చేర్చగానే తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉన్నారు. పోలీసులు కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. మమత. రైట్ వరప్రసాద్, థ్యాంక్ యూ. మళ్లీ అంతర్రాష్ట్ర మండలి సమావేశమవుతోంది. 29 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై దేశ ప్రధానిని కలవనున్నారు. కేంద్ర రాష్ట్ర సంబంధాలని బలోపేతం చేయడానికి ఏర్పడిన రాజ్యాంగబద్ద వేదిక ఇది. ఈ సమావేశంలో నగదు బదిలీ పథకం విస్తరణ, జీఎస్టీ బిల్లు, పూంచి కమిషన్ సిఫార్సులు సహా పలు అంశాలపై చర్చ జరగనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతరాలను తొలగించడానికి ఈ సదస్సు ఉపయోగపడనుంది. అంతర్రాష్ట్ర మండలి సమావేశంలో తమ వాదనలను వినిపించేందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్దమయ్యారు. ఇటు తెలంగాణ, అటు ఏపీ ముఖ్యమంత్రుల విభజన అంశాలనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు. హైకోర్టు విభజన, 9, 10 స్కెడ్యూళ్లలోని సంస్థల విభజనపై ప్రస్తావించనున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ తన బలాన్ని నిరూపించుకోనున్నారు సీఎం నబుటుంకి. అరుణాచల్ ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనను విధిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని ఆదేశించింది. దీంతో సీఎంగా నబుటుంకి తిరిగి బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో నిన్న గవర్నర్ ని కలిసిన సీఎం బల నిరూపణకు 10 రోజుల గడువును కోరారు. అయితే టూకీ అభ్యర్థనను గవర్నర్ తిరస్కరించారు. దీంతో అసెంబ్లీలో ఇవాళ తన బల పరీక్షకు సిద్దమవుతూ ఉన్నారు సీఎం నబుటుంకి. తమ పార్టీ పార్లమెంట్ సభ్యులతో సమావేశం కానున్నారు వైసీపీ అధినేత జగన్. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తమ పార్టీ నేతలతో చర్చించనున్నారు ఆయన. లోటస్ పాండ్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో పార్టీ ఫిరాయింపులు, ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్, పార్లమెంట్ లో అనుసరించాల్సిన విధానాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి రానున్న నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంటలకు మద్దతు ధర వంటి అంశాలపై చర్చ జరగనుంది. అలాగే పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలనే డిమాండ్ను పార్లమెంట్ లో వినిపించేందుకు వ్యూహం సిద్దం చేయనుంది వైసీపీ. ఎన్టీఆర్ వైద్య సేవా కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కు చెందిన స్వచ్ఛంద సంస్థ మిలిందా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామి కానుంది. ఎన్టీఆర్ వైద్య సేవా కార్యక్రమాల్లో కలిసి పనిచేయాలని గేట్స్ ఫౌండేషన్ భావిస్తోంది. వైద్య సేవల్లో పూర్తి స్థాయి సాంకేతికను ప్రవేశపెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నట్టుగా సీఎం చంద్రబాబుకు తెలిపారు బిల్ గేట్స్. మరోవైపు తమ ప్రభుత్వానికి నాలెడ్జ్ టెక్నాలజీ పార్ట్నర్ గా గేట్స్ ఫౌండేషన్ వ్యవహరించాలని బిల్ గేట్స్ ను కోరారు చంద్రబాబు. అలాగే ఏపీలోని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి సాంకేతికతను వినియోగించుకునే విషయంలో కూడా సహకరించాలని కోరారు సీఎం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అమలవుతున్న స్వయం ఉపాధి పథకాల అమలు తీరును సమీక్షించారు తెలంగాణ మంత్రులు ఈటల, జగదీష్ రెడ్డి, జోగు రామన్న, చందులాల్. లబ్ధిదారులను ఇబ్బంది పెట్టకుండా రుణాలను ఇవ్వాలని ఈ సందర్భంగా బ్యాంకర్లకు సూచించారు. రుణాల మంజూరులో కొన్ని బ్యాంకులు అలసత్వం వహిస్తూ ఉన్నాయని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు వారు. ప్రభుత్వం 80% సబ్సిడీ ఇస్తూ ఉన్నా క్షేత్రస్థాయిలో బ్యాంకులు సహకరించడం లేదని విచారం వ్యక్తం చేశారు మంత్రులు. స్వయం ఉపాధి పథకాలకు ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు కేటాయించినా బ్యాంకుల నిర్లక్ష్యం వల్ల నిధులు మురిగిపోతున్నాయని అన్నారు. అవసరమైతే నిబంధనలను సడలించాలని సూచించారు మంత్రులు.